1000 కోట్లు ఖర్చు పెట్టి చేసే అనంత్ అంబానీ పెళ్లి విషయం దేశ విదేశీయులందరూ చర్చించుకుంటున్నారు. ఆ చర్చలో భాగంగా లావుగా ఉండి సన్నబడ్డాడే, అతనే మళ్లీ లావు అయ్యాడని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అనంత్ అంబానీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన నానమ్మ జన్మస్థలమైన జామ్నగర్లో పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇది మా నాన్న తాతయ్యల కర్మభూమని, ఇక్కడి మూగజీవాలపై అడవి సృష్టించడంపై దృష్టి పెట్టానే కానీ ఏ రోజు పెళ్లి విషయం ఆలోచించలేదని, తన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు రాధిక ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేనిదని, తన పరిచయంతోనే నా దృక్పథం మారిపోయిందని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానని చెప్పాడు. మోదీ సంపన్నులు మన దేశంలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు తాను ఇక్కడ వివాహం చేసుకుంటున్నానని చెప్పాడు. నీతా అంబానీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీకి ఆస్తమా సమస్య ఉందని, దానికోసం స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుందని, అవి వాడడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సమస్యతో బాధపడే వారెందరో ఉంటారని, వారిని తక్కువగా చేసి చూడకూడదని చెప్పారు. దాదాపు 200 కిలోల బరువు నుండి కష్టపడి ట్రైనర్ల సమక్షంలో 100 కిలోలు తగ్గాడు. కానీ దీర్ఘకాలం అది కంటిన్యూ చేయడం వల్ల ఇతర సమస్యలు వస్తాయని కొద్దిగా మార్పులు చేయడం వల్ల ప్రస్తుతం మళ్లీ బరువు పెరిగాడు. ఏదేమైనా బరువు సంగతి పక్కన పెట్టి మంచి మనసున్న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టి సంతోషంగా జీవించాలని కోరుకుందాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.